వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇవాళ తన గవర్నర్ పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది. సో తెలంగాణకి గవర్నర్ రాజీనామా చేస్తారంటే ఇప్పటి వార్తలు కాదు, దాదాపుగా 3-4 నెలల నుంచి వార్తలు రావడం అనేది జరిగింది. సో గతంలో కూడా ఇదే వార్తలు వచ్చాయి. గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసినట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం అనేది జరిగింది. కాకపోతే ఈ వార్తల్ని వారు ఖండించడం అనేది జరిగింది. నేను గవర్నర్ పదవిలో చాలా సంతోషంగా ఉన్నాను, ఒక రాష్ట్రంలో మొదటి పౌరురాలిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇంత పెద్ద పదవిని వదిలిపెట్టి నేను ఎటువంటి రాజీనామా చెయ్యట్లేదు. సో నా మీద నమ్మకంతో లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పుడిచేర్చికి నాకు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారని చెప్పేసి కూడా గతంలో వారు చెప్పుకొచ్చారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే త్వరలో తమిళనాడులో జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో వారు పోటీ చేస్తారు, అందుకని రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తుంది. వారు రాష్ట్రపతి భవన్కి కూడా తమ రాజీనామా లేఖని కూడా పంపించినట్టు తెలుస్తుంది. సో తమిళసై సౌందరరాజన్ ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ద్రౌపది ముర్ముకి పంపించడం అనేది జరిగింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమిళసై బీజేపీ తరఫున చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని తెలుస్తుంది. పుదుచేర్చి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం తమిళసై రాజీనామా చేయడం అనేది జరిగింది. సో 3 నెలల నుంచి వస్తున్న వార్తలకు ఈరోజు తెరబడిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య సఖ్యత లేక కొన్ని విషయాలు చాలా వరకు బ్యాలెన్స్గా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కేసీఆర్ గారు అసలు గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదని చెప్పేసి గవర్నర్ గారు ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గవర్నర్ మాకు సహకరించట్లేదని ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది. అసలు కొన్ని విషయాల్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా ఎన్నో సందర్భాల్లో కూడా ఆ వార్తలు అనేది చూసాం. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో గవర్నర్కి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఇటు ఎవరున్నా సరే కానీ ఇట్లా గవర్నర్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇస్తే రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో గవర్నర్ పదవికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది. సో బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో మొత్తానికి వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, అందుకని రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది. సో అంటే తమిళనాడు రాజకీయాల్లో చెన్నై సెంట్రల్ లేదా తుతుకుడి నుంచి వారు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు.